ఫ్రెండ్స్, నేను మీ షెఫ్ వాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్ కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఎగ్ బిర్యానీ. ఈ బిర్యానీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ బిర్యానీకి కావలసిన పదార్థాలు: చికెన్, 5 ఆనియన్స్, కట్ చేసుకున్న పొటాటో, గ్రీన్ చిల్లీస్, 2 టొమాటోస్, హాఫ్ లెమన్, ఆయిల్లో రోస్ట్ చేసుకున్న కాజు, అలాగే కిస్మిస్, అలాగే కొంచెం గీ తీసుకుందాం. అలాగే 4 బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, మిగిలిన మసాలా సరుకులు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సోంపు, అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం. 4 స్పూన్లు యోగర్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోనే మనం హాఫ్ నిమ్మకాయ చెక్క కూడా ఇందులోనే జ్యూస్ పిండుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం 2 బిర్యానీ ఆకులు, టేస్ట్ సరిపడగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పక్కన ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద వాటర్ పోసుకుని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని బాయిల్ చేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి బాగా బాయిల్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా లవంగాలు, కొంచెం సోంపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరగనిద్దాం వాటర్. ముందుగా మనం మిక్స్ చేసుకున్న చికెన్ని వేరే స్టవ్ మీద పెట్టి బాగా కుక్ చేసుకుందాం.
చికెన్ బాగా కుక్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన బాయిల్ చేసుకున్న రైస్ని తీసి ఇందులో చికెన్ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని చికెన్తో పాటుగా వేసుకున్న తర్వాత దాని తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటో కూడా రైస్తో పాటు వేసుకున్నాం. దీంతో పాటుగా రోస్ట్ చేసిన కాజు నట్స్, కిస్మిస్ కూడా రైస్తో పాటుగా వేసుకున్నాం. తర్వాత దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ముందుగా ఒక లేయర్ వేసుకున్న తర్వాత రైస్ని, తర్వాత రెండో లేయర్ కూడా కొద్దిగా రైస్ వేసుకుని దానిపైన మనం ఎగ్స్ పేర్చుకుందాం. ఇప్పుడు మనం రైస్ పైన కొద్దిగా గీ వేసుకుందాం. గీ వేసుకున్న తర్వాత మనం దమ్ కోసం మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనిద్దాం దమ్ మీద. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. అంతే మన యమ్మీ చికెన్ ఎగ్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ రైతాలో అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.